ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే గుర్తుంచుకోవలసినటువంటి రోజు. మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చేపట్టినటువంటి 40 వార్డుల్లో కూడా పెన్షన్ కార్యక్రమం విజయవంతమైంది. ఎన్నో కార్యక్రమాలను మనం చూసాం. మాట ఇస్తే కట్టుబడి ఉండే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని నిరూపించుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీని ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకుండా నాయకులతోటి, కార్యకర్తలతోటి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది ఎంతో సంతోషం చెందడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేసి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినటువంటి 1,000 రూపాయల లెక్కన 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇటువంటి నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అనేక కార్యక్రమాల్లో కూడా నాయకుల వెంట, కార్యకర్తల వెంట ఉండేటువంటి వ్యక్తి, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. అటువంటి మా ప్రియతమ నాయకులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మా అందరి అదృష్టం. ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఎందుకంటే మేము ముందు నుంచి చెప్తూ ఉన్నాం, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గ ప్రజలకు దొరకడమే కావలి నియోజకవర్గ ప్రజల అదృష్టమని. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి, కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, అందరినీ కష్టపడిన వాడినే గుర్తించేటటువంటి వ్యక్తి ఈరోజు దొరికాడు. అటువంటి ఒక మగాణ్ణి నారా చంద్రబాబు నాయుడు కావలి నియోజకవర్గానికి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 18వ వార్డు ఇన్ఛార్జి శానం హరి గారి ఆధ్వర్యంలో ఈరోజు 18వ వార్డులో పాలాభిషేకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. ఇటువంటి కార్యక్రమాల్లో అందరికీ వెన్నుదన్నుండి శానం హరి గారు ప్రతి ఒక్క కార్యకర్తని హక్కును చేర్చుకొని ప్రతి ఒక్కరికి నేనున్నానని ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చేటటువంటి హరి గారి ఆధ్వర్యంలో పనిచేయడం అందరికీ చాలా సంతోషదాయకం. ఇటువంటి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేటటువంటి మా ప్రియతమ నాయకులు, పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు మా హరి గారి సేవల్ని గుర్తించి ఆయనకి ఎన్నో ఉన్నత పదవులు ఇవ్వాలని మేము అందరూ మా యొక్క వార్డు ప్రజలందరి తరఫున కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి యువ నాయకత్వాన్ని బలపరిచేటటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాల అపోహల్లో ఉన్నారు. ఆ అపోహలన్నింటినీ పగలగొట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల డబ్బుల్ని ప్రజలకు చేరవేయడం జరిగింది. ఇటువంటి ఘనత ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ పరిపాలన అందాలన్నా, సుపరిపాలన అందాలన్నా, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం జరగాలన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని ప్రజలు 164 సీట్లు ఇచ్చి ఆయన్ని హక్కున చేర్చుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేమందరం కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి మేము ఆయనకి కృతజ్ఞులై ఉంటామని, వాళ్ళందరికీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రియతమ నాయకులైనటువంటి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి అన్ని రంగాల్లో కూడా వాళ్ళు దినదినాభివృద్ధి చెందాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం.